Salutations to the elders. Best wishes to my young friends. Hugs to all my old friends sitting here. I can't see you, but I'm sure you can see me. It took me almost 50 years to come from there to here. దానికి కారణం తర్వాత చెప్తాను. Thank you very much for having me here for this August occasion and once in a lifetime occasion. For me, once in a lifetime occasion. Another 100 years, Andhra University will celebrate, but I'm sure I won't be here. It's a rare occasion. How many of you are carrying mobile phones? Please capture this picture. I never saw in my life so many vice chancellors sitting on one dais. A policy maker, an industrialist, and CII. Never in my life. Please capture this 100 years pic. This is truly homecoming for me because I am from Vizag. Visakhapatnam, Valuteru. Idi ma Visakha, mana Visakha. Anduke mi andariki manavi Sakha. This is also known as City of Destiny. You know why it's called City of Destiny? It's defined, defied, shaped destinies of millions of people, and still it's defining. All of you sitting on the gallery, on the first floor, your destiny is being defined by Andhra University. You can't decide university's destiny, but university will define your destiny. Before I go further, let me pay homage to all the faculty members and alumni who passed away in the last few years, including Mr. H.J. Doga. Let us start with a prayer that is connected with Andhra University. Incidentally, the Andhra University motto was adopted by IIM Bangalore in 1993. Please join me in this prayer if you can. Om Sahano Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahe Tejasvina Avadhitamastu Ma Vidvishavahe Om Shanti Shanti Shanti. This is not to show my scholarliness of Sanskrit. No. This is connected with Andhra University. If you look at the Andhra University logo, you will find Tejasvina Avadhitamastu adopted from Kathopanishad. Yajurveda. I feel it is appropriate for me to speak in Telugu. Vice Chancellor garu, meeru anumithiste Telugulo maatladtanu. Endukante ఇది సముచితం, సమంజసం, సందర్భోచితం. నేను తెలుగు వచ్చిన తెలుగువాణ్ణి, తెలుగు గడ్డ మీద ఉన్నాను, తెలుగు వాళ్ళ మధ్య ఉన్నాను. మళ్ళీ చెప్తాను, మీరు చప్పట్లు ఆపితే నేను చెయ్యెత్తుతాను, మీరు చప్పట్లు కొట్టండి. సముచితం, సమంజసం, సందర్భోచితం. నేను తెలుగు వచ్చిన తెలుగువాణ్ణి, ఎన్ని మాట్లాడని చెప్తాను. తెలుగు గడ్డ మీద ఉన్నాను, తెలుగు వాళ్ళ మధ్య ఉన్నాను. ఇది 100 ఏళ్ల పండగ, మన సందిట్లో జరుగుతున్న పండగ. పందిళ్ళు అంటూ అవసరం లేని పండగ. ఏది ఒక పందిరి కనబడదే, అయినా పండగే. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించబడింది. విశాఖపట్నంలో కాదు, విజయవాడలో. ఈలో ఎంతమంది తెలుసో నాకు ఈ సంగతి తెలియదు, కానీ 1926లో విజయవాడలో, కావాల్సిన డోర్ నెంబర్ మీకు ప్రైవేట్గా చెప్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించిన 9 ఏళ్ల తర్వాత స్థాపించబడింది. మైసూరు యూనివర్సిటీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత స్థాపించబడింది. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. 1976 అంటే 50 ఏళ్ల తర్వాత గోల్డెన్ జూబిలీ అయింది ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు నేను ఎంఏ చదువుతున్నాను. 1986లో డైమండ్ జూబిలీ జరిగింది. అప్పటికే నేను పెళ్లి చేసుకున్నాను.
అది అచీవ్మెంట్ కాదు, పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఐఐఎం బెంగళూరులో జాయిన్ అయ్యాను. ఆంధ్ర యూనివర్సిటీ పతాకాన్ని, బావుటాన్ని ఎగవేసిన మొట్టమొదటి పిహెచ్డి అలుమ్నై ఈ యూనివర్సిటీ నుంచి ఐఐఎం కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉద్యోగం రాకపోవడం వల్ల నన్ను చాలామంది తిట్టుకుంటారు, పర్వాలేదు. 2016లో డాక్టర్ మోహన్ వెంకటరత్నం, ఎక్కడున్నాడు మోహన్? మోహన్, అది నేను కోట్ చేస్తాను. చాలా కష్టపడి ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ మీట్ అనుకో సావనీని తీసుకొచ్చాడు. ఆ సావనీలో బాస్ నువ్వు రాయి అన్నాడు. అందులో రాసేవాళ్ళందరూ వైస్ ఛాన్సలర్లే. రాశాను. ఆ ఆర్టికల్ టైటిల్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్, అవర్ యూనివర్సిటీ. ఇది యూనివర్సిటీ అంటే ఇదేదో ఆ 2 ఏళ్ళు ఆ 5 ఏళ్ళు గడిపేది కాదు. జీవితాంతం మీతో ఉండేది, మిమ్మల్ని వెంటాడేది, మిమ్మల్ని నడిపించేది. 2026 నేను మీ ముందున్నాను. ఇంతకన్నా ఏం కావాలి? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేనేదో రాజశేఖర్ గారిని కలుద్దాం, వైస్ ఛాన్సలర్ మోహన్ పిలిచాడు కాదు. నేను వచ్చింది మీకోసం. నేను మాట్లాడే 15 నిమిషాల్లో దాదాపు 5 నిమిషాలు అయిపోయింది. మిగతా 10 నిమిషాలు 3 భాగాలుగా 3 అంశాలని ముట్టుకుంటాను, స్పృశిస్తాను. ఏమిటి ఆంధ్ర యూనివర్సిటీ హిస్టారికల్ గొప్పతనం? నాకు తెలిసిన మటుకు ఒక భాషకి సంబంధించి పేరుతో ఉన్న యూనివర్సిటీ ఇది ఒకటే, ఆంధ్ర యూనివర్సిటీ. మైసూర్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నేమ్డ్ ఆఫ్టర్ స్పాన్సర్. ఇది ఒక భాష పేరు మీద పెట్టిన యూనివర్సిటీ. ప్రపంచంలో నాకు తెలిసిన మటుకు విశ్వకళా పరిషత్ అనే పదాలను కానీ ఎక్కడ ఏ యూనివర్సిటీ వాడలేదు, వాడదు, వాడకూడదు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభం ఒక లైబ్రరీతో స్టార్ట్ అయింది, ఒక గ్రంథాలయంతో స్టార్ట్ అయింది. చాలామంది ఈ సంగతి తెలియదు. ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటి ఎంప్లాయీ అబ్బూరి రామకృష్ణరావు గారు, డాక్టర్ అబ్బూరి రామకృష్ణరావు గారు. వాళ్ళ అబ్బాయి పైన ఎవరో స్పృశించారు, అబ్బూరి గోపాలకృష్ణన్. ఆయన లైబ్రరీగా ఆంధ్ర యూనివర్సిటీ మొదలైంది. ఆయనే తరువాత మహాకవి శ్రీశ్రీ గురువు గారు అయ్యారు. అంటే శ్రీశ్రీ జీవితంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ చెయ్యి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ చేసిన మొట్టమొదటి వ్యవహారాలు అంటే ఆ వ్యవహారాలు కాదు, చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. నేను కొన్ని ఉటంకిస్తాను. న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ భారతదేశంలో ఆంధ్ర యూనివర్సిటీలో మొదలైంది. మా ఎంబీఏ డిపార్ట్మెంట్, ఎందుకంటానో మా తర్వాత చెప్తాను. మా ఎంబీఏ డిపార్ట్మెంటు యూనివర్సిటీలో పెట్టబడిన మొట్టమొదటి ఎంబీఏ డిపార్ట్మెంట్. ఓషనోగ్రఫీ, ఐఆర్పిఎం, థియేటర్ ఆర్ట్స్, సైకాలజీ అండ్ పారాసైకాలజీ. పారాసైకాలజీ డిపార్ట్మెంటు బహుశా మీరు వినే ఉంటారు, ప్రస్తుతం అది సైన్స్ కాలేజీలో ఉంది. అది కూడా చాలా అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచింది. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్టినప్పుడు ఇక్కడ ఇంత జనాభా లేదు. జాలారిపేట, చిన్నవాల్తేరు, పెద్దవాల్తేరు, వాలుతేరు, ఒక చిన్న నీటి పాయ సముద్రంలో కలిసేది. అందుకని దాని వాల్టేరు అయింది. విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి ఇదేదో అగమ్య గోచరంగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే అక్కడికి వాళ్ళకి తెలిసిందేంటి, సెయింట్ లాయిషియస్ స్కూలు. అంటే ఆ యూనివర్సిటీ అంటే ఏంటి, సెయింట్ లాయిష్ కన్నా పెద్దది. ఓహో, చెంగలపేట దాటి వస్తే ఒక కాలేజ్ ఉంటుంది, దాని పేరు మిస్సెస్ ఏవియన్ కాలేజ్. ఆ కాలేజ్ కన్నా ఇంకొంచెం పెద్దది, మెడికల్ కాలేజ్ ఇంకొంచెం పెద్దది. అంతే తప్పించి ఏమిటో ఎవరికి ఏమి తెలియదు. కానీ క్రమక్రమేణా ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటి పేరు దేశానికి బయట గణించింది. దేశానికి బయట గణించింది. వాళ్ళు మనకన్నా దేశభక్తులు. ప్రపంచంలో ఉన్న ఏ యూనివర్సిటీలో చూడండి ఒక ప్రత్యేకత ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్కి ఉందండి. కలెక్టర్ గారి ఇల్లు మన క్యాంపస్లో ఉంటుంది.
ఐపీఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ మన క్యాంపస్లో ఉంటాయి. జడ్జిలుగా ఇళ్ళు కూడా మన క్యాంపస్లో ఉంటాయి. దాంతోపాటు డిఐజీ ఆఫీస్ కూడా కొన్నాళ్ళు ఉండేది. ఇక్కడ నా జ్ఞాపకాలు, యూనివర్సిటీ జ్ఞాపకాలు ఎన్నేం చెప్పాలి? నా జీవితం చాలదేమో. మా చదువుకుంటా అంటే మా రోజుల్లోని కాదు, చదువుకునేటప్పుడు మా అందరికీ ఇక్కడ కూర్చుని వాళ్ళు చాలామంది అపర భగవంతులు, డెమీ గాడ్స్. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వల్ల క్యాంపస్ మీద రకరకాల కాళ్ళు కనిపించేవి. ప్రొఫెసర్ ఈలారావు యూస్ టు కమ్ ఇన్ వన్ కార్, ప్రొఫెసర్ రామకృష్ణ యూస్ టు కమ్ ఇన్ అనదర్ కార్, సింహాద్రి యూస్ టు కమ్ అనే 2-wheeler. రైట్? మాకు ఒకటే ఒకటి సోర్స్ ఆఫ్ లెర్నింగ్. మాకు గూగుల్ లేదు, చాట్ జీపీటీ లేదు, పీపీటీ అస్సలు లేదు. ఆయన చెప్తే అది మాకు వేదం. వేళ్ళు నొప్పెట్టేవి నోట్సులు రాసుకొని. ఆర్ట్స్ కాలేజ్ నా రోజుల్లో మేము హార్ట్స్ కాలేజ్ అనేవాళ్ళం. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళంతా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు. కొంతమంది గవర్నర్లుగా కూడా ఉన్నారు. డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేకమైన వైవిధ్యం ఉండేది, శత్రుత్వం ఉండేది. పారాసైకాలజీ, సైకాలజీ డిపార్ట్మెంట్లో ఒకటి అయితే అది ఖచ్చితంగా మేనేజ్మెంట్ డిపార్ట్లో అవ్వాలి. అంతే. అక్కడ సెమినార్లు వస్తే ఇక్కడ సెమినార్లు కావాలి. అంతకన్నా బాగుండాలి. ఇటువంటి కాంపిటీషన్ నేను ఏ యూనివర్సిటీలో చూడలేదు. నాకు ఆంధ్ర యూనివర్సిటీ బస్సులు బాగా జ్ఞాపకం. బ్లూ బస్సు, ఎల్లో బస్సులు. ఆంధ్ర యూనివర్సిటీకి బస్సులు ఉండేవి. ఆ బస్సులు మేము ఊళ్ళోంచి వచ్చేవాళ్ళం. ఊళ్ళోంచి అంటే ఇది ఊరు కాదనమాట, ఊళ్ళోంచి వచ్చేవాళ్ళం. రిజిస్ట్రేషన్ నెంబర్లు చెప్పమంటే 607, 620. ఈ రెండు షవర్లెట్, అశోక్ లేలాండ్ 1106. ఫిలిప్ అని డ్రైవర్ ఉండేవాడు. బీసీ గారు వీలైతే మళ్ళీ బస్సులు పెట్టండి. మాకు అత్యంత ఆప్తమైన ప్రదేశం లైబ్రరీ కాదు, మెయిన్ క్యాంటీన్. ఆ మెయిన్ క్యాంటీన్లో ఒక ఆయన ఒక లుంగీ కట్టుకొని, తెల్లటి గంజి పెట్టిన లుంగీ కట్టుకొని, ఒక హాఫ్ స్లీవ్స్ వైట్ షర్ట్ వేసుకొని, జేబు నిండా పెన్నులు పెట్టుకొని స్టూడెంట్స్కి ఏం కావాల్సిన ఇచ్చేవాడు, ఏం కావాలని ఇచ్చేవాడు. ఇంకా వివరాలకు వెళ్తే బాగోదు. ఆయన పెన్నులు అమ్మేవాడు. మసాలా దోశ కానీ, ఇడ్లీ కానీ, వెజిటబుల్ పులావ్ కానీ ఊళ్ళో కన్నా 50% తక్కువ ఉండేది. దానివల్ల ఊళ్ళో వాళ్ళు వచ్చి ఇక్కడ తినేవాళ్ళు. నేను చూడలేదు కానీ ఒకటి విన్నాను. 1960s, 70sలో ఆంధ్ర యూనివర్సిటీకి ఇండియా కాఫీ బోర్డు వాళ్ళ వ్యాన్ ఒకటి వచ్చి కాఫీ అమ్మేదని నేను చూడలే. మాకు అందుకోవాలన్న ప్రదేశాలు కొన్ని ఉండేవి యూనివర్సిటీ దగ్గరలో. పామ్ బీచు, సన్ అండ్ సీ. కానీ అది మా తాహత్కి అందేది కాదు. చాలా ఖరీదేం. మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడ చెస్ బోర్డు ఒకటి ఉండేది. ఆ చెస్ బోర్డులో ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, బంట్లు. అది నిలువుతుండేవి. 2-3 సినిమాలు చూపించారు. తర్వాత అక్కడ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుండేది. కానీ స్విమ్మింగ్కి వచ్చేవాళ్ళు ఇంకా బాగుండేవాళ్ళు. మాకందరికీ గుండెకాయ పద్దయ్య, ఐ డోంట్ నో వేర్ ఈస్ పద్దయ్య, డాక్టర్ పద్దయ్య. మాకు గుండెకాయ ఉండేది. ఆ గుండెకాయ పేరు కంప్యూటర్ సెంటర్. డాక్టర్ బి రామచంద్రరావు గారు పూనుకొని ఆంధ్ర యూనివర్సిటీకి సాధించిన కంప్యూటర్ సెంటర్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తాను కాబట్టి ఒక సంగతి చెప్తాను. ఆంధ్ర యూనివర్సిటీలో IBM 1130 ఉండేది. TDC 312 ఉండేది ఉస్మాన్ యూనివర్సిటీ. అంటే మనం వాళ్ళకన్నా ఫాస్ట్ మన కంప్యూటర్. రైట్? రాత్రుల్లో టైం వచ్చేది, కళ్ళలో ఒత్తులు వేసుకుని కంప్యూటర్ సెంటర్లో పనిచేసేవాళ్ళం. అప్పుడు మాకు యూనివర్సిటీ అవుట్గేట్ దగ్గర అప్పల్సామ్ అని ఒక పాన్ దుకాణం ఉండేది. వాడు స్పెన్సర్స్ దుకాణం. వాడి దగ్గర లేని వస్తువు ఉండదు, వాడు ఎవడికి అవివేడు. మాకు మా మెదడు VS కృష్ణ మెమోరియల్ లైబ్రరీ, అది మెయిన్ లైబ్రరీ. కొన్ని డిపార్ట్మెంటల్ లైబ్రరీస్ ఉండేవి. ఆ మెయిన్ లైబ్రరీని గుర్తు తెచ్చుకోవాలంటే మాకు గుర్తొచ్చేది రెఫరెన్స్ సెక్షన్లో మిస్ వసుంధర. ఆవిడికి ఉన్నంత జ్ఞానం పుస్తకాలకు కూడా లేదు.
ఏమయ్యా నువ్వు సైకాలజీ చదువుతున్నావు, ఫోటోగ్రఫీ ఎందుకు ఎత్తుకున్నావు అడిగేది. వై ఆర్ యూ గోయింగ్ టువర్డ్స్ ఫోటోగ్రఫీ సెక్షన్ 770? యు ఆర్ సపోజ్ టు గో టు 150 to 160 సైకాలజీ. పిల్లిలాగా తలదించుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఒక లైబ్రరీలో ఉండే ఒక లైబ్రరీకి అంత గౌరవం ఇవ్వాల్సి వచ్చేది, ఎందుకంటే ఆవిడ లేకపోతే మాకు పుస్తకాలు దొరికేవి కాదు. స్టూడెంట్గా ఇచ్చిన లైబ్రరీ టికెట్లు మాకు చాలేవి కాదు. ఎవడు దొరుకుతాడా రీసెర్చ్ కాలేజీని పట్టుకునేవాళ్ళం, ఎవడెవడు దొరికేవాడు. కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్లు దాతృత్వం కూడా ఉన్నవాళ్ళు వాళ్ళ టికెట్లు మాకు ఇచ్చేవాళ్ళు. ఆర్ట్స్ కాలేజీకి వెనకాతల కాన్వకేషన్ థియేటర్కి పక్కనే ఒక టీ స్టాల్ ఉండేది. ఆ టీ స్టాల్ని చాలామంది యూనివర్సిటీ అధికారులు చాలా మాటలు ప్రయత్నించారు, కదిపిద్దామని ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే స్టూడెంట్స్ గొడవ చేసేవాళ్ళం. ఆ టీ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే మాకు పాఠాలు చెప్పే మాస్టర్లు, మేము పాఠాలు వినని మాస్టర్లు, వాళ్ళందరూ అక్కడికి టీకి వచ్చేవాళ్ళు. థియేటర్ ఆర్ట్స్ నుంచి కొంతమంది వచ్చేవాడు, ప్రసాద్ వచ్చేవాడు అక్కడికి. ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఎలాగ అక్కడికి వస్తాయి, ఇక్కడికి వెళ్తే వాళ్ళు. చిన్న మా టీ దుకాణం. ఆవిడ నా ఉద్దేశంలో ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఎందుకంటే మాకు అవి ఇచ్చేది. నేను డే స్కాలర్ని, కానీ ఎక్కువసేపు హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో భోజనం చాలా బాగుండేది. అది ఫ్రీ భోజనం, ఎందుకంటే మన స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు మన సంగతి చూసుకుంటారు. ఎప్పుడో వస్తుంది మెస్ పిల్లప్పుడు చూద్దాంలే అని చెప్పి ముందు భోజనం పెట్టేవాళ్ళు. నాన్ వెజ్తో ఇంకా బాగుండేది. కానీ ఒక కష్టం తగిలేదు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం ఎలాగా, నడుచుకు వెళ్ళేవాళ్ళం. చాగంటి కోటేశ్వర గారు ఎక్కడ స్పీచ్ విని ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక ప్రవచనకర్త అయ్యాడు. ఆశీలమంట జంక్షన్ సంపతి వినాయక్ గుడి, ఆ గుడికి వెళ్ళి ఓ దండం పెట్టి ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడి వరకు వచ్చాం కాబట్టి. చిన్న గుడి ఉండేది. మనకి చాలా పాస్ట్ ఉంది, కానీ మన భవిష్యత్ ఏంటి? డోంట్ ఫర్గెట్ ద పాస్ట్. Don't deny the past. Don't live in the past. అయితే ఏం చేయాలి? Learn and leverage the past and move from good to great. I am sure that is the agenda for Andhra University. ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది రాబోయే కొద్ది సంవత్సరాల్లో. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది, నువ్వు చెప్పొచ్చేవంటే మాకు వచ్చింది తెలిసేవా? సరే, కానీ దేశంలో, రాష్ట్రంలో 2047 ఈ నెంబర్లు పిచ్చేం పెట్టుకోకండి. 1926 కలిపితే 9 లెక్కేయండి, దానికి క్యాలిక్యులేటర్ అక్కర్లే. కానీ 2026 కలిపితే 100 లెక్కేయండి. అందుకనే మనం 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నాం. 2047కి ఫ్రమ్ హియర్ అండ్ నౌ టు వేర్ అండ్ హౌ. ఇది మనందరి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు. కథలు రండి, నిర్మిద్దాం, నిర్దేశిద్దాం దీని భవిష్యత్తు. వీసీ ఒక్కడు ఏమీ చేయలేడు. అలా అనుకోవట్లేదు కూడా. ఏ వీసీ అలా అనుకుంటే వీసీ అవ్వలేడు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలగోడ. వేమూరిపై కృష్ణ గారు పాట. అయ్యా, మీరు మా కులపతి కాదు, మా సేనాపతి. మేమంతా నన్ను కలుపుకొని, వీలైతే స్టేజ్ ముందు వాళ్ళు అందరూ కలుపుకొని యూనివర్సిటీ సేవ కోసం పరితపించే ఆంధ్ర యూనివర్సిటీ సేన. ఏ రాష్ట్రంలో ఒకటే సేన, 2 సేనలు ఉండకూడదా? మంది ఏయూ సేన. Sir, I have very humbly 2-3 suggestions for you to consider. Why I am saying in front of them is they have to support you. We have to increase our visibility through branding. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర యూనివర్సిటీ వినపడాలి, కనపడాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ గ్రేట్ టీచర్స్. నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలామంది చెప్పారు,
పాత విద్యార్థి ఎవరిని కలిసినా కదిపినా కదిలించినా బలి చెప్పాడు ఆయన మాస్టర్ అని 10 ఏళ్ళు పోయి చెప్తాడు. అప్పుడు ఆ జ్ఞానం ఉండదు. బలి చెప్పాడు ఎవరైనా ఏం చేస్తాం? బెటర్ దాన్. So this university is known for great teachers, but I think we have to move them from being a great teacher to great researchers. I think university should become more visible in research. Through research publications. Every research journal in every field in Andhra University should have at least one publication every year. Then we'll say one issue, right? యూనివర్సిటీలో ప్రపంచంలో ఏ సబ్జెక్టు నా కాన్ఫరెన్స్లు అవ్వాలి. అది మీరు బ్లాక్ చైన్ అనండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనండి, ఏమనండి. I think in every field, Andhra University should host conference after conference after conference. అప్పుడు మనకి ఫ్యాకల్టీ చాలా సులభంగా దొరుకుతాయి. మీకు తెలియదండి, దేశంలో ఏ కాన్ఫరెన్స్ జరిగినా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ అయినా, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ అయినా, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్ ఫ్యాకల్టీ అయినా ఆంధ్ర యూనివర్సిటీ రిప్రజెంటేషన్ ఉండాలి. మనం లేకుండా దేశంలో కానీ కనీసం దేశంలో ఏ కాన్ఫరెన్స్ జరగకూడదు, మనం జరగనివ్వం. సార్ డబ్బు లేకపోతే రీసెర్చ్ అవ్వదు, స్పీచ్లు అవుతాయి. మనం ఒక టార్గెట్ అంటూ పెట్టుకుందామండి. దేశంలో ఉన్న ఎవ్రీ రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి వాళ్ళ అలొకేషన్స్లో మనకు కనీసం 3% కొట్టదు. ప్రతి రీసెర్చ్ ఏజెన్సీ నుంచి, ఫండింగ్ ఏజెన్సీ, ఐసీఎంఆర్ అనండి, ఏమన్నానండి, ఐసీఎస్ఎస్ఆర్, యూజీసీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, 3% మనం ముందు కొట్టదు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ 1% కొడదు. డాలర్ ఈజ్ అడ్వాంటేజ్ టు అస్. సార్ ఆంధ్ర యూనివర్సిటీ షుడ్ బికమ్ ఏ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. మన అల్యూమినే దేశంలోనే కాదు విదేశాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏదో ఒకటి పట్టుకుని లాగుదాం, చెయ్యో పిలకో నాకు తెలియదు, రమ్మందాం. either digitally or physically. It could be teaching, it could be in collaborative research. ఇది మీకు బాగా నచ్చే విషయం. నేను తలెత్తి చూస్తున్నాను తెలుగువాణి కాబట్టి. Student exchange program should be there from Andhra University students to outside India students. పంపించండి, దేశం బయటికి తెలుస్తుంది మన యూనివర్సిటీ ఎంత గొప్పదో, మన వీసీ ఎంత గొప్పవాడో. క్లాసుకి టైం కాకపోతే ఇంకంతే, బతుకే ఎంత. ఇక్కడ క్లాసుకి ఎవడు వాడు, టైం ఏంటి సార్? వినమ్రతతో మీకు ఒక విన్నపం, రాజశేఖర్ గారు, వినమ్రతతో మీకు ఒక విన్నపం. ఆంధ్ర యూనివర్సిటీలో, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీతో కలుపుకొని, నా లెక్క కరెక్ట్ అనుకుంటున్నాను, గూగుల్లో చూశాను, అందుకే 28 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 28 యూనివర్సిటీలకి నాయకత్వం ఆంధ్ర యూనివర్సిటీ వహించాలి. ఆంధ్ర యూనివర్సిటీ మీకు కేకలుంటే నాకు మైకులు ఉన్నాయి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ని మార్చేస్తుందండి. వాడే కడుక్కోవాలి, మీకు తెలుసు కదా. మనం వీఆర్ డూయింగ్ స్పూన్ ఫీడింగ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీడింగ్ హియర్. లెట్ దెమ్ గో, సంతోషిస్తారు, బయట వాళ్ళు చాలా బాగుంటారు. సార్, యువర్ ఫ్రమ్ ఐఐటి. నేను మీకు తెలియని విషయం చెప్పట్లేదు, కానీ తెలియజేస్తున్నాను ఇంకో మాట.
ఒక యూనివర్సిటీ నిలబడింది అంటే, ఒక యూనివర్సిటీతో ఎవడు కలబడలేడు అంటే పిహెచ్డి ప్రోగ్రామ్ అండ్ పోస్ట్ డాక్టరల్ పిహెచ్డి ప్రోగ్రామ్, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్. దీన్ని దయచేసి ఒక కన్నేయండి, దయచేసి ఒక కన్నేయండి. మా ఆఖరి అభ్యర్థన, సెంటనరీ కాంప్లెక్సెస్ కడదాం. మనకి భూమి కొదవలేదు, లేకపోతే సముద్రంలో వెళ్ళిపోదాం, రిక్లమేషన్ చేద్దామండి. సెంటనరీ బిల్డింగ్ ఫర్ హాస్టల్స్ విత్ వాట్ ఈస్ కాల్డ్ స్టూడియో అపార్ట్మెంట్స్. అంటే మీ గదిలో మీ బాత్రూమ్ ఉంటుంది, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. సెంటనరీ రీసెర్చ్ ల్యాబ్స్, సెంటనరీ లార్జ్ క్లాస్ రూమ్స్, ఒక్క యూనివర్సిటీ సెంటర్ where you get coffee, you get tea, you get books, you get everything legally permissible. ఏంటండి ఈయన బెంగళూరు నుంచి వచ్చాడు, ఎక్కడో మొదలుపెట్టాడు, ఎక్కడికి వెళ్తాడు, నాకు టైం అయిపోతుంది అంటున్నారు కదా. నాకు వినబడింది. నాకు ఆంధ్ర యూనివర్సిటీ మీరు అడగచ్చు, ఏంటండి ఈ యూనివర్సిటీ ఏం లేపదండి, మా మాస్టర్లు పాఠాలు చెప్పకండి, చెప్పినా మేము వినమండి. దానికి ఒకటే, నాకు యూనివర్సిటీ ఏంటి చెప్తే మీకు చెప్తా. ఫుడ్ ఫర్ థాట్. ఇదే పద్ధతిని నాకు ఏ టీచర్ చెప్పలేదు, ఇలా చేయొచ్చని చెప్పాడు. ఇంకోలాంటి ట్రై చేయన్నాడు. ఇదే పద్ధతిని ఎప్పుడు నాకు యూనివర్సిటీలో ఏ టీచర్ చెప్పలేదు, ఇలాగే అని చెప్పలేదు, ఇలా చేయొచ్చు అన్నాడు. ఇంకోలాంటి చెయ్యన్నాడు, చేతులు కాలే. దాని మించిన లెర్నింగ్ ఏముంది? ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చినంత ఫ్రెండ్స్ ఏ యూనివర్సిటీ ఇవ్వలేదు. నేను జేఎన్యూలో ఉన్నాను, ఉస్మానియాలో ఉన్నాను, నాకున్న స్నేహితులు బహుశా నాకు ఇంకే యూనివర్సిటీ నుంచి లేవు. ఆంధ్ర యూనివర్సిటీ స్నేహితులు. మోహన్ ఉన్నాడు కదా, మోహన్. ఓకే, దెన్ మీరు అడగచ్చు, ఏ బాగుంది ఫుడ్ ఫర్ థాట్, మేము వీఆర్ లుకింగ్ ఫర్ ఫుడ్ నాట్ ఫర్ థాట్ అంటే ఏం చేస్తాం? No, you need food for thought, ఆలోచన శక్తి. Value for relationship. I'll give you a simple example. The teacher-student relationship is perhaps one of the best I experienced. కర్కశంగా నిష్కర్షగా క్లాసులో ఉండేవాళ్ళు, అసైన్మెంట్స్ దిద్దేవాళ్ళు, ప్రాజెక్ట్స్ కరెక్ట్ చేసేవాళ్ళు. కానీ అంత మంచి మనసున్న మనుషులు నేను జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూడలే. అదేమో ఈ ఆంధ్ర యూనివర్సిటీ టీచర్స్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమో నాకు అర్థం అవట్లేదు. మిజోరాంకి నేను చదువుకోలేదు, అది ఎప్పుడు వాడిని మిజోరాంకి వెళ్ళలేదు నేను. ఓకే, సో మీకు అడగచ్చు, అయితే ఇవన్నీ నిజంగానే అయిపోయింది ఆ యూనివర్సిటీ అని. సింపుల్ లివింగ్ వితౌట్ బీయింగ్ ప్రిటెన్షియస్. నన్ను చాలామంది అడిగారు నేను సాయంకాలం విశాఖపట్నంలో, కోట్ వేసుకెళ్తున్నావా, సూట్ వేసుకెళ్తున్నావా, టై కడుతున్నావా, పంచ కడుతున్నావా? నేను బట్టలు వేసుకెళ్తున్నాను నన్ను. నేను నేర్చుకున్నది జీవితంలో, కీప్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ లెట్ అదర్స్ హ్యావ్ దే స్పేస్. Thanks to Dr. Venkata Reddy of Nuclear Physics Department. Thanks to then not doctor, later Dr. Allam Apparao. These are the two people who forced people like me, Padaya, Madhu, I can give names after such, time చాలదు. నేను స్టేజ్ మీద వాళ్ళ పేర్లే చెప్పలేదు, ఎందుకంటే టైం చాలదని. అందుకని పెద్దవాళ్ళకి నమస్కారం అన్నాను. వీళ్ళు నేర్చుకుంది ఏంటంటే ఎంబ్రేస్ టెక్నాలజీ. ఇఫ్ యూ డోంట్ ఎంబ్రేస్ టెక్నాలజీ అవుట్. కాబట్టి కొత్త మోడల్ మొబైల్ ఫోన్స్ కొనుక్కోండి, పాతది పాదేయండి. పాతదైందని యూనివర్సిటీని పాదేయకండి. ద లాస్ట్ 2 points. ఆంధ్ర యూనివర్సిటీ నాకేం చెప్పిందంటే, జీవితంలో నాకు చాలా ముఖ్యమైన 4 చెప్పింది. 4. 1 సక్సెస్, 2 సాటిస్ఫాక్షన్, 3 హ్యాపీనెస్, 4 పీస్.
ఈ నాలుగిట్లో మన పాత్ర ఎక్కువ ఉంది. యూనివర్సిటీ పాత్ర ఉంది, కానీ మన పాత్ర ఎక్కువ. లోకా సమస్త సుఖినో భవతు. జై హో. ఏమైంది అక్కడ? జై హో, జై హో ఆంధ్ర యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్.